ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది కష్టం మీదైనా సరే కనీసం మీరు మీ మనసులో ఉన్న మాటని నాతో షేర్ చేసుకోవాలనుకున్నారు కదా. భార్యాభర్తల మధ్య ఇవన్నీ మామూలు విషయం అనుకో, కానీ నా వరకు మీ వైపు నుంచి తీసుకున్న చాలా పెద్ద అడుగుది. ఐ హోప్ ఈ రోజు నా సర్ప్రైజ్ చూస్తే మీరు మన బంధంలో మీరు మరింకొన్ని అడుగులు ముందుకు వేస్తారు. మనమే ముందొచ్చి మంచి పని చేశాం బాబాయ్ గారు, లేదంటే సర్ప్రైజ్ మొత్తం పాడైపోయేది. సర్ప్రైజా? ఎలాంటి సర్ప్రైజ్ అమ్మా? బాబాయ్ గారు ఇప్పుడు చెప్పేస్తే సర్ప్రైజ్ కి అర్థమే ఉంటుంది. అది కూడా నిజమేలే. నువ్వు టైంకి వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పటి వరకు అంత నాశనం అయిపోయేది. రేఖ, నువ్వెందుకు రాలేదు షాపింగ్ కి? ఎందుకంటే బిక్కో సిస్టర్, మనం షాపింగ్ చేయడానికి మాల్ కి వెళ్ళాము, కానీ రేఖకు నచ్చే చీప్ అండ్ పిచ్చి బట్టలు మార్కెట్ షాప్ లో దొరుకుతాయా? దివ్యా, మీకు తెలుసా, ఈరోజు రేఖ మనందరి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సర్ప్రైజా? నాకు సర్ప్రైజెస్ నచ్చవు. సర్ప్రైజ్! నువ్వు వస్తున్నావు నాకు అస్సలు తెలీదు. నువ్వు బానే ఉన్నావు కదన్నయ్య. నాకు తెలిసి ఈ రోజంటే నీకు ఎంత కష్టంగా ఉంటుందో. అత్తయ్య, మకర సంక్రాంతి అంటే పిచ్చి పండుగ. నేను ఈ రోజు నుంచి ఎప్పుడు జరుపుకోను, ఎప్పటికీ వద్దు. ఏంటి సంగతి? మా బంగారు తల్లి ఈరోజు ఇంత సంతోషంగా ఉంది. చూస్తుంటే నీకు పంజరం బాగా నచ్చినట్టుంది. అయ్యో లేదు లేదత్తయ్య, సంతోషం దేనికంటే నేను మీ చిట్కాలు ఫాలో అవడం మొదలు పెట్టేశాను కాబట్టి. అండ్ ద్రోణి తన అక్క పంజరం నుండి బయటకు తీసుకోవడం మొదలు పెట్టేశాను. రండి రండి. ఇది మేము మీ అందరి కోసం పొంగల్ తీసుకొచ్చాం. మకర సంక్రాంతికి మా వైపు చేస్తుంటాం. ఓ పొంగలా? అవునండి. మిస్ మెడనా కిచెన్ లో పెట్టి కూర్చోండి. పొంగలా? అరే వావ్ ఆంటీ, మీ అమ్మాయి జస్ట్ సర్ప్రైజ్ ఇస్తుంది, కానీ మీరింత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చి మాకు షాక్ ఇచ్చేశారు. మిస్ మెడనా? పర్వాలేదులేండి శైలజ గారు, మాకు అలవాటే. మీ కోడలు దివ్య మాట్లాడే ముద్దు ముద్దు కటువు మాటలు పడ్డాం. సుమా, యాక్చువల్లీ ఈ పొంగల్ వరల్డ్ లోనే బెస్ట్ పొంగల్. ఇక సర్ప్రైజ్ విషయానికి వస్తే, సర్ప్రైజ్ చూపించడానికి ముందు నాదొక చిన్న షరతు. రాఘవ్ తన కళ్ళకి గంతలు కట్టుకోవాల్సి ఉంటుంది. నీకు ముందే చెప్పాను కదా నాకు సర్ప్రైజెస్ నచ్చవు అని. ఏంటి రాఘవ్, నాకైతే ఓ జ్ఞానబోధ చేస్తావు కదా, నేను పూర్ణిమని పట్టించుకోవట్లేదని. కానీ నువ్విక్కడ రేఖ సంతోషాల్ని పట్టించుకోవట్లేదు. అవును రాఘవన్నయ్య, ఒకవేళ రేఖ రెండు ఫ్యామిలీస్ ని ఒక దగ్గరకు తీసుకొచ్చిందంటే తను ఖచ్చితంగా చాలా కష్టపడి ఉంటుంది. మీరైనా చెప్పండి రేఖకి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయ్యో లేదు బాబు, నేను భార్యాభర్తల మధ్యలో అస్సలు మాట్లాడలేను. ఏం చేయాలనుకుంటున్నావో తొందరగా చెయ్యి. నా దగ్గర ఇలాంటి వాటి కోసం టైం అసలు ఉండదు. ఈ రేఖ రాఘవ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది కదా, అది సర్ప్రైజ్ కాదు. రాఘవకి అది 440 ఓట్ల షాక్ అవుతుంది. అత్తయ్య, ఈ రేఖ వదిన ఏం ప్లాన్ చేసింది? నాకెలా తెలుస్తుందమ్మా? ఇది రేఖ సర్ప్రైజ్ కదా. పద. మనం రావాల్సిన చోటుకు వచ్చేసాం. వదినా, ఈ గదెందుకు? రేఖ, ఈ గదిలో అన్నీ
ఇదే కదా ఈయనకి నేను ఇచ్చే సర్ప్రైజ్. ఒక్క నిమిషం. అమ్మా, నువ్వు ఎప్పుడూ ఎర్ర గాలిపటమే ఎందుకు ఎగరేస్తావు? ఎందుకంటే ఎరుపు నా ఫేవరెట్ కలర్ కాబట్టి. పైగా ప్రపంచం మొత్తంలో మీరిద్దరు కూడా నా ఫేవరెటే. నేను అమ్మ కోసం గాలిపటాలు చేస్తున్నాను. అమ్మకి ఎర్ర గాలిపటం అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఇది చూడండి. ఇదిగో, ఇదే నా డాల్ హౌస్. అండ్ ఇక్కడ అమ్మ, నాన్న, ఇది నేను ఇక్కడ ఉన్నది. రాఘవ్, ఉన్నతి, మీ ఇద్దరికి మీ చిన్నప్పటి జ్ఞాపకాల ప్రపంచంలోకి స్వాగతం. నేను ప్రతి వస్తువుని సరిగ్గా అలాగే పెట్టాను, మీ జ్ఞాపకాలను మీరు నెమరు వేసుకోవాలని. ఇక్కడ చూడండి, మీ ఫేవరెట్ టాయ్స్, మీ ఫేవరెట్ డాల్ హౌస్, అన్ని పిక్చర్స్, స్వీట్స్, గాలిపటాలు. ఉన్నతి, నీకు ఆ డ్రాయింగ్ గుర్తుందా? చూడు, నువ్వు, రాఘవ్ అన్నయ్య, మీ అమ్మ నాన్న. అమ్మా చూడు, ఈ డాల్ హౌస్, ఈ రెడ్ కైట్, ఇవన్నీ నేనే స్వయంగా నీకోసం తయారు చేశాను. నీకు అంత నచ్చిందా అమ్మా? రాఘవ్ ప్లీజ్ ఆగండి, ఆపండి. రాఘవ్ ప్లీజ్, అసలు మీరేం చేస్తున్నారు? ఇదంతా చేయడానికి నీకు అసలు ఎంత ధైర్యం? ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు? ఇక్కడికి రావడానికి నీకు ఎవరు హక్కు ఇచ్చారు? ఎవరు అలౌ చేశారు? నాకే అనిపించింది. ఏమనిపించింది? నువ్వు ఎక్కడికైనా దూరిపోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటున్నావా? ఓ, అయితే ఇదంతా నీ ప్లానా? నన్ను బాధ పెట్టడానికే. అయితే ఇదే అన్నమాట నీ నిజ స్వరూపం. ఏదో అభిమానం ఉన్నట్టు నాటకాలు ఆడేసి నమ్మిన తర్వాత వెన్నుపోటు పడవాలని చూస్తూ ఉంటావు. లేదు రాఘవ్. ఏదో అందరి ముందు దిగులు పడిపోతున్నట్టు నాటకాలు ఆడి నిజానికి లోపల లోపల చాలా ఆనందపడిపోతూ ఉంటావు. బాధ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటావు.